హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతోంది? కుంభరాశి స్త్రీలకు సంబంధించిన 10 నిజాలు ఏమిటి? కుంభరాశి స్త్రీల యొక్క మనస్తత్వం, వారి యొక్క స్వభావం, వారి యొక్క జీవన విధానం మరియు కుంభరాశి స్త్రీలు ఎలా ఉంటారు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి స్త్రీలు ఎత్తుగా బలంగా ఉంటారు, కొంచెం లావుగా ఉంటారు. ఎవరైనా సరే మీరు కుంభరాశిలో తీసుకోండి, ఎక్కడో 1% తప్పనిచ్చి మీరు ఎక్కువగా లావు అయ్యే పరిస్థితులు ఏదో ఒక దశలో ఖచ్చితంగా జరుగుతాయి. 4-5 సంవత్సరాల్లోనే ఈ కుంభరాశి స్త్రీలు ఎంత సన్నగా ఉన్నవారైనా సరే తొందరగా లావైపోతూ ఉంటారు. ఇది కుంభరాశి స్త్రీల యొక్క లక్షణం అనే చెప్పుకోవచ్చు. కుంభరాశి మహిళలకు చక్కటి పౌరుషం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ధైర్యంగా ఉంటారు, దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి తలవంచని మనస్తత్వం ఈ కుంభరాశి స్త్రీలకు ఉంటుంది. ఒకరు చెప్పింది చెయ్యాలి అనే మనస్తత్వం ఎప్పుడూ ఉండదు. వీరిని మనం అథారిటీతో పని చేయించుకోవాలి అనుకుంటే కుదరదు. వారి మనస్తత్వానికి అనుగుణంగా వారికి నిదానంగా చెప్పి మాత్రమే మనం వీరితో పని చేయించుకోగలుగుతాం. 10 మందికి సహాయం చేసే గుణం కుంభరాశి స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈర్ష్య అనేటటువంటిది కూడా ఉంటుంది. కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. అవతలి వాళ్ళకి వారు సాధిస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వస్తే మిగతా రాశి వాళ్ళు వస్తే వచ్చిందిలే, మన మార్కులు మనకి సరిపోతాయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కుంభరాశి వారి దగ్గరికి వస్తే వారు మాత్రం ఎప్పుడు వారే నెంబర్ 1గా ఉండాలి అనుకుంటారు. ఎక్కువగా ఎదగాలి అని భావిస్తూ ఉంటారు. అంతేకాని ఎదుటి వ్యక్తులు చెడిపోవాలని కోరుకోరు. కేవలం కుంభరాశి వారికి మాత్రమే పై చెయ్యి అవ్వాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక రకమైన పట్టుదలను కలిగి ఉంటారు ఈ కుంభరాశి స్త్రీలు. ఈ కుంభరాశి వారు అందరిలో తామే గొప్పగా బ్రతకాలి అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి స్త్రీలకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతిరోజు శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కుంభరాశి స్త్రీలు శివుని గుడిలో ఎక్కువగా అభిషేకాలు చేయించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఒక క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ కుంభరాశి స్త్రీలు. ఈ కుంభరాశి స్త్రీలు కాలేజీకి లేదా ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, వీరిక్కడ శివుని యొక్క అభిషేకం చేస్తూ కూర్చుంటే వారికి లేట్ అయిపోతుంది కనుక అందుకని వీరి యొక్క జీవిత భాగస్వామి చెబుతున్నప్పటికీ కూడా వీరు తమ యొక్క వైఖరిని మార్చుకోవడానికి ఇష్టపడరు. వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. వారి మీద వారికి అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి స్త్రీలు. కాబట్టి మీరు ఏదైనా సరే నేనే ముందు తీసుకువెళ్ళగలుగుతాను, నేను ఏ పనినైనా సాధించగలను అని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి స్త్రీలు. తర్వాత యూనివర్సిటీల్లోనూ ఇంటర్ తర్వాత చదివి ఆపేసినటువంటి వారు కూడా ఈ యొక్క దూర విద్య, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మంచిగా క్వాలిఫికేషన్ని ఇంప్రూవ్ చేసుకుని ఉంటారు. రెగ్యులర్ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళి చదివినటువంటి వారు కొట్టేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను, ఆఫీసర్స్ పోస్టును కూడా వీరు సాధించగలుగుతారు. అంత హార్డ్ వర్క్ చేస్తారు ఈ కుంభరాశి వాళ్ళు. ఈ కుంభరాశి వాళ్ళ గురించి గమనించినట్లయితే ఎక్కువగా తిరగటం, కష్టపడటం చేస్తూ ఉంటారు. అంతేకాని మనం రిలాక్స్ అవ్వాలి అని ఎప్పుడూ అనుకోరు. మన శరీరాన్ని కష్టపెట్టుకోకూడదు, ఇతరులకు మనం పని అప్పచెప్పాలి అనే లక్షణాన్ని ఏ కోశాన కూడా కలిగి ఉండరు ఈ యొక్క కుంభరాశి వారు. కుంభరాశి మహిళలు మంచి మంచి బట్టలు ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. ఒక రకంగా వీరు అలంకరణ ప్రియులని చెప్పుకోవచ్చు. ఎక్కువగా దుస్తుల మీద ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కుంభరాశి వారు తల్లిదండ్రులను చివరి రోజుల వరకు కూడా వారిని ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు, బాధ్యతగా వారిని చూసుకుంటూ ఉంటారు. వీరి మీద ఒక పెద్ద వ్యవస్థ ఆధారపడి జీవించడం వంటిది జరుగుతూ ఉంటుంది. కుంభరాశి మహిళలు మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటారు. ఫ్యాక్టరీ లేదా వ్యాపార సంస్థలో వీరు స్టార్ట్ చేసినటువంటివి మంచి ముందంజలో వెళ్ళటం, ముందుకు దూసుకు వెళ్ళటం, లాభాల బాటలోకి వెళ్ళటం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. అదృష్ట వారం చూసుకున్నట్లయితే శనివారం రోజు ఏ పని చేసినా కూడా వీరికి చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. నలుపు రంగు అనేది వీరి యొక్క ఇష్టమైనటువంటి రంగు అని మనం చెప్పుకోవచ్చు.
కుంభరాశి స్త్రీలు జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైన పనులు కూడా ఈ రోజు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. శనివారం రోజున చేసే పనుల వల్ల బ్రహ్మాండమైనటువంటి అదృష్టం వీళ్ళకి లభిస్తూ ఉంటుంది. కుంభరాశి మహిళలు నిరంతర కృషి వల్ల పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఎదిగి ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా కుంభరాశి మహిళలు రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి వెళతారు. శని ఒక స్పిరిచువల్ నెంబర్ కాబట్టి, వారే వైరాగ్యమూర్తి కాబట్టి వీరికి సరైనటువంటి గురువు, యోగ్యుడైనటువంటి గురువు కనుక అదృష్టవశాత్తు దొరికినట్లయితే ఖచ్చితంగా వీరంతా గొప్పవారుగా ఉంటారు. వీరంతా అదృష్టవంతులు ఉండరు. ఆ విధంగా వీరు తనంతట తాను గురువు దొరకాలి. దైవారాధన కూడా చాలా ప్రాక్టికల్గా, శాస్త్రీయంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుంభరాశి మహిళలకు దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి మీకు రానున్న కాలంలో చక్కటి లాభాలను తెచ్చిపెడుతుంది, క్షేమాలను తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం వీరికి అనేకమైనటువంటి ఇతి బాధలు ఉంటూ ఉంటాయి. కుంభరాశి స్త్రీలు వారు చదువుకొని వృద్ధిలోకి వెళ్ళాలి అన్నటువంటి పట్టుదలను కలిగి ఉంటారు. కుంభరాశిలో పుట్టిన పిల్లలను ఎక్కువగా తల్లిని గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు శతభిష నక్షత్రం కనుక కుంభరాశి స్త్రీలకు వచ్చినట్లయితే వీరు విషకన్యలుగా మారుతారు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారిలో నిండు కుండలాగా కదలకుండా ఉండడం, గొప్పలకి ఆర్భాటాలకి వెళ్లకుండా ఉండడం, వారు చేయదలుచుకున్న పనిని వారు సవ్యకాలంలో, సకాలంలో, సవ్య దిశలో చేసి పక్కన పెట్టేటటువంటిది ఈ యొక్క కుంభరాశి స్త్రీల యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎక్కువగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. కాబట్టి ఉపవాసాలు వంటివి వారికి చాలా ఇష్టంగా ఉంటాయి. కుంభరాశి స్త్రీలలో కొంచెం సహనం తక్కువగా ఉంటుంది. ఎడ్డమంటే తెడ్డంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క కుంభరాశి స్త్రీలలో ఉంటాయి. ఈ కుంభరాశి స్త్రీలు మేము చెప్పిందే వేదమనే మొండి రాక్షస పరిపాలనలాగా, రాక్షస భావనతో వీరు పుడతారు. కాబట్టి కుంభరాశి మహిళలు తమదే పైచెయ్యి ఉండాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఉంటుంది. టాప్ రేంజ్ లో ఉన్నటువంటి వీరు హైఫైగా, పాష్ గా ఉంటారు. డౌన్ టు ఎర్త్ అనేటటువంటిది వీరికి దేవుడు ఇచ్చిన వరం. అవసరమైనప్పుడు సింపుల్ గా బ్రతకడానికి కూడా వీరు వెనుకాడరు. కుంభరాశి మహిళలు తమ యొక్క అనితరమైనటువంటి పట్టుదలతో, దీక్షతో, హార్డ్ వర్కింగ్ నేచర్తో వీరు అనుకున్నటువంటి గోల్స్ ని సాధిస్తారు. అదేవిధంగా ఎక్కడా కూడా అపజయం అనేటటువంటిది ఏలినాటి శని వచ్చినా సరే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుంభరాశి వారు వెనుకాడరు. ధైర్య సాహసాలతో ఈ కుంభరాశి స్త్రీలు దానిని ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏమిటంటే వీరి లైఫ్ పెళ్లితో టర్న్ అవుతుంది. హార్డ్ వర్క్ తో లైఫ్ చేంజ్ చేసుకుంటారు. దంపతులకు ఒకరి సహకారం ఒకరికి కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరు మీ ఇంటి లక్ష్మీదేవి స్వరూపంగా ఉంటారు. వస్తూనే అత్తగారింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు, సందేహమే లేదు. ప్రాణం కన్నా ఎక్కువగా భాగస్వామిని ఇష్టపడతారు, ప్రేమను చూపిస్తారు. మీ కొరకు తమ జీవితాన్ని ఇచ్చేస్తారు. సంతానాన్ని కూడా ఒకంత తక్కువగానే చూసుకుంటారు. తల్లిలా మీకు అన్నీ చేస్తూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీది పూర్వజన్మ సుకృతమే. జీవిత భాగస్వామితో అంతా సంతోషంగా ఉంటుంది మీకు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఈ విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.